పెద్ద ఈవెంట్లో అలా మాట్లాడడం అనేది పర్టిక్యులర్గా కావాలని అలా మూవీ హైలైట్ అవ్వడం కోసం ఇలా కాంట్రవర్సీలోకి కావాలని దిగారని అని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏమమ్మా చెప్పలేము, అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు పబ్లిసిటీ కావడానికి ఏది దొరికి దాన్ని చూస్తున్నారు చాలామంది. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం అమ్మ ఆడవాళ్ళు ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, భయపడిపోతున్నారు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళే చాలామంది భయపడిపోతున్నారు. అటువంటి ఈ సిచ్యువేషన్లో ఆయన ఆ మాట అనడం అనేది రాంగ్. ఓకేనా, ఇంకా ఊరుకున్నారంటే నాకు బాధ వేస్తుంది, ఎందుకు ఊరుకున్నారా అని. శ్రవంతి యాంకర్ శ్రవంతి కానీ వెనకాల బిందు మాధవి వీళ్ళు కొంతమంది చాలా కొంచెం సిగ్గుపడినట్టు అదైతే కనిపించింది క్లియర్. సిగ్గుపడినారా వెనమాలు తిట్టారా? మీడియా వాళ్ళు కవర్ చేయలేదేమో, తిట్టుంటారులే, తిట్టకుండా ఉండరు, తిట్టుంటారు. మన ఆ 7 తక్కువ ఉందంటే ఇంకా ఊరుకుందంటే గ్రేట్. పడే ఉండిద్ది నాకు తెలిసి క్లాస్, శివాజీకి క్లాస్ పడే ఉండిద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 7 తక్కువ ఉంది కదా పైన స్టేజ్ మీద, ఆమె తక్కువ అయింది కాదు, ఇచ్చిండిద్ది. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదన్న. ఈ చిన్న మాటలకి అన్నీ పట్టించుకునేది ఎవరన్నా? అంతా ఇప్పుడు ఎంతమంది మానవ సంఘాలు మహిళా సంఘాలు ఇప్పుడు లేవులేదు, అంత అంగం లేదు దీనిలో మాట్లాడిన దానిలో. ఏంటంటే కొద్దిగా ఆడవాళ్ళు ఏంటంటే ఉండాలి కానీ అంతకుముందు ఇప్పుడు ఆడవాళ్ళకి నీతి సూత్రాలు చెప్పే పరిస్థితి సిచ్యువేషన్ అనేది మార్కెట్లో లేదు. నోరు భద్రం జరభద్రం అంటారు చూసేవా, చెడు వెనక చెడు చూడక చెడు మాట్లాడుకుంటారు గాంధీ. కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళడం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అనవసరం. మా భారతదేశంలో ఒక స్వేచ్ఛ ఉందమ్మా, మరి వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియకుండా ఉండరమ్మా. ఆడవాళ్ళకి మీరు అంటున్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుసు. వాళ్ళు సంతోషపడాలి, ఎక్కడ ఏ టైంలో సంతోషపడాలి, ఎక్కడ స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఆడవాళ్ళకి తెలుసు. కొద్దిగా ఏంటంటే మైండ్ సెట్ అనేది చదువుల వల్ల, ఈ గురువులు నేర్పే పాఠాల వల్ల, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళు అట్లా తయారవుతున్నారు తప్ప వాళ్ళకున్న విలువ వేరు, వాళ్ళకున్న గౌరవం అనేది వేరు. ఇంకెన్నాళ్ళమ్మా స్వేచ్ఛగా తిరగని వాళ్ళకి ఉంది టైం. ఒక్కొక్కళ్ళు లక్షలు సంపాదిస్తున్నారమ్మా, మనం 20,000 30,000, ఒక్కొక్క ఆడవాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళని చూసి చిగ్గు తెచ్చుకోవాలి అంతే తప్ప ఇవన్నీ. అరే స్టైంటిస్టులు కూడా ఆడవాళ్ళే ఉండరు కదన్నా. ఇప్పుడు పైకి వెళ్తున్నారు, దానికి ఏది చంద్రమండలానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు? ఆడవాళ్ళే ఉండరు. ఎటు చూసుకున్నా వాళ్ళే ఉండరు. తక్కువ అంచనా వేయకూడదు, మరీ మర్యాద తీసేసినట్టు మాట్లాడకూడదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత పెద్దోడైనా కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడున్న సొసైటీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛగా వాళ్ళని బతకనిద్దాం. కానీ ఒక లిమిట్ అనేది వాళ్ళకి తెలుసు. తెలియదని ఇట్లాంటి గబ్బూరు మాటలు అంటే కనుక తిడతంలో తప్పులేదు. ఇంకా నలుగురు ఆడవాళ్ళు వచ్చి తిడితే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు, బుద్ధి జ్ఞానం అనేది ఉంటుంది. నైటీలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రకంగా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళు వేసుకుంటున్నారు. ఈరోజు ఆయన పంచ కట్టుకొని తిరగట్లేదుగా శివాజీ, తెల్ల పంచ జుబ్బా వేసుకొని తిరగట్లేదుగా. ఆయన కూడా బ్రిటిష్ వాడు తెచ్చినటువంటి షూటు బూట్ వేసుకొని తిరుగుతాడు కదా. మరి అలాంటప్పుడు ఒక మహిళని ఇట్లా మాట్లాడడం అనేది ఆయన యొక్క తెలివి కల్లోడాన్ని ఫీల్ అయ్యేటటువంటి ఒక తెలివి తక్కువ మూర్ఖునిగా మనం చూడొచ్చు. అంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా అంటే ఒక సరుకు కనపడకుండా, లేకపోతే ఒక సామాన్లు కనపడకుండా, అంటే ఒక స్త్రీ అంటే ఆయన దృష్టిలో ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అనేది అయితే చాలా సిగ్గుచేటు. ఆయన మాట్లాడే మాట భాష ఉన్నదో ఈరోజు కనీసం పనికి పోయే వాళ్ళు లేకపోతే లేబర్లు కూడా అట్లా మాట్లాడరు. యాక్చువల్ చదువుకొని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. అట్లా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. శివాజీ గారు ఎంత తొందర మేల్కొని ఈ స్త్రీ సమాజానికి క్షమాపణ చెప్తే ఆయన ఈ యొక్క వివాదం నుంచి అంత తొందర బయటపడతాడని నా అభిప్రాయం. అంటే ఆయన ఇంత ముందు కోర్ట్ అనే సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేశాడు. అందులో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనమాట ఆడవాళ్ళ విషయంలో. అదే క్యారెక్టర్ లో ఉండిపోయి స్టేజ్ పైన మాట్లాడారు అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అట్లనే ఉండొచ్చు అండి. ఇప్పుడు క్రిమినల్స్ ఉన్నారు. మన మహేష్ బాబు సినిమాలో విలన్ ఏంటంటే అందరినీ చంపిన తర్వాత ఆయన ఇట్లా ఆనందపడుతూ ఉంటాడు. ఈరోజు మరి బయటకు వచ్చి ఆయన అట్లా చేయలేడు కదా. అట్లా చేస్తే సమాజం ఒప్పుకోదు కదా, తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెడుతుంది. మరి ఈయన కూడా ఏదో క్యారెక్టర్లు ఉన్న బయట బిహేవ్ చేస్తారన్నా అంటే ఈయనడు కూడా లోపల వేయాలి, బయట ఉంచొద్దు. అంటే ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని జైల్లో పెడితేనే మంచిది. అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నాడు అనుకుంటే ఎంత తొందరగా తీసుకుపోయినా అంత తొందరగా తీహార్ జైలునో చెంచల్గూడ జైలునో వేయాలి. అంటే కొంతమంది హీరోయిన్లు పర్టికులర్ గా అన్నాడు అనమాట. అంటే హీరోయిన్ల వరకు చెప్పాడు, అందరికీ చెప్పాలి. అయితే చాలా మంది వాళ్ళనే అనుకున్నారు అన్నట్టుగా ఫెమినిస్టులు అందరూ వచ్చేసి ఇట్లా తప్ప. అంటే హీరోయిన్లు అంటే ఆడవాళ్ళు కాదా సొసైటీలో? వాళ్ళు అంటే ఆడవాళ్ళు కాదా వాళ్ళు? అంటే హీరోయిన్లు అంటే ఏదైనా అనొచ్చా? అంటే హీరోయిన్లు అంటే అంత చీపా సొసైటీలో? వాళ్ళు మనుషులు కాదా? ఆడవాళ్ళు కాదా వాళ్ళు? అంటే ఎందుకు ఇంత అక్కాసు? హీరోలు అంటే ఇప్పుడు వీళ్ళు అంటే భూమి నుంచి దిగుబడ్డ దేవుళ్ళ వీళ్ళు? లత్కోరు పనులు, లంగ పనులు, డ్రగ్స్, చెత్త పనులన్నీ చేసేది ఈ హీరోలే.
అంటే హీరోయిన్లను అనడానికి తప్పించుకుంటే ఫస్ట్ హీరోలని లోపల వేసి ఒక్కొక్కరిని తోమాలి. ఎట్లా తోమాలంటే క్రిమినల్ తోమినట్టు తోమితే ఈ యొక్క హీరోయిన్లు లేకపోతే ఆడవాళ్ళు ఫెమినిస్టులు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయరు. అంటే ఒక హీరోయిన్లను ఈరోజు అంత నీచంగా మాట్లాడిందంటే ఆయన తోటి సహనటులతోటి ఏ విధంగా ఉంటుండో ఆయన మాటలను బట్టే అర్థమవుతుంది.